పార్లమెంట్ సాక్షిగా కేంద్రం మొండి చేయి చూపడంతో హోదాపై బీజేపీ మీద సమరానికి సిద్దమవుతోంది టీడీపీ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. జాతీయ పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని వ్యూహరచన చేస్తోంది. దీనిపై పార్టీ సీనియర్స్ తో నేడు చంద్రబాబు భేటీ అవుతున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది కేంద్రం. ఈ క్రమంలో ఏపీలోని ప్రతిపక్షాలన్నీ ఆందోళన బాట పట్టాయి. ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో కనిపించని మరో కోణం కూడా హోదా విషయంలో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విపక్షాలు ఏకమైన సంఘటనలు లేవు. అటువంటిది ఆగస్టు 2వ తేదీన వైసీపీ బంద్కు పిలుపునిస్తే దానికి మద్దతిచ్చింది కాంగ్రెస్. అదే రోజు బంద్కు పిలుపునిచ్చాయి వామపక్షాలు. విపక్షాల వ్యూహానికి ప్రతివ్యూహం రచిస్తోంది టీడీపీ. పార్లమెంట్ వేదికగా హోదా విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇవాళ పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు, ఎంపీలతో చంద్రబాబు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్ష పాత్ర పోషించాలని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మనం ఎన్డీఏలో ఉన్నాం, ప్రభుత్వంలో పాలు పంచుకున్నామని అనుకుంటున్నాం. కానీ మనం ఇవాళ రోజులు కనుక మనకి ఇష్టం లేదు, మీరు ఇస్తారా చస్తారా అని చెప్పి వాళ్ళ పీకల మీద కూర్చుంటే పొండయ్యా అన్నా కూడా మన దగ్గర దిక్కుమొక్కు లేదు. మనకి బతిమాలి మంచితనంతో ఫండ్స్ తెచ్చుకోవలసిందే తప్ప వాళ్ళతో పేచీ పెట్టుకొని విడిపోయి బయటకు వచ్చేస్తే ఆ వచ్చే 4 డబ్బులు కూడా రాకపోతే ఏం చేయాలి? మాకందరికీ కూడా పదవులు కాదు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. పార్లమెంట్ ఉభయ సభలను ప్రత్యేక హోదా అంశంపై స్తంభింపచేసే దిశగా టీడీపీ ఆలోచన చేస్తోంది. లోక్సభలో ఇదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చేందుకు పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల అటెన్షన్ ప్రత్యేక హోదా మీదకు మళ్లించవచ్చనేది వ్యూహంగా కనిపిస్తోంది. అలాగే రాజ్యసభలో టీజీ వెంకటేష్ వేసిన ప్రశ్న కూడా రేపు లేదా ఎల్లుండి ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో రాజ్యసభను ఇదే అంశంపై స్తంభింపజేయాలనుకుంటోంది టీడీపీ. మాకు ఏదైతే విభజన బిల్లులో కానీ రాజ్యసభలో ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి స్పెషల్ స్టేటస్ కేటగిరీ కానివ్వండి, పోలవరం కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, ఏదైతే డెఫిసిట్ బడ్జెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ నాయకుల మీద, ముఖ్యంగా ప్రధానమంత్రి గారి మీద, వెంకయ్యనాయుడు గారి మీద ఈ బాధ్యత ఉంది. దాన్ని ఖచ్చితంగా తీర్చాల్సిందే. అది అయ్యే వరకు మేము పోరాడతాం. గత కొన్ని రోజులుగా రాజ్యసభలో జరుగుతున్న పరిణామాలతో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు హోదా విషయంలో క్లారిటీ రావడంతో పాటు మెజారిటీ పార్టీలు ఏపీకి అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మిగతా పార్టీలను కలుపుకుని కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలనే దానిపైన పార్టీలో చర్చ జరుగుతోంది.